జై శ్రీ గణేష. నిన్న మనం కథలోకి సత్యవతిని తీసుకొచ్చాం కదా. ఇప్పుడు శాంతనుడు స్టోరీ చెప్పాలంటే మనకి డైరెక్ట్గా నేను శాంతనుడి గురించి చెప్పానంటే మీకు క్లారిటీ ఉండదు, అర్థం కాదు. ఎందుకంటే శాంతనుడి నుంచి పరిస్థితి ఏమవుతుందంటే దేవతలు, దానవులు, యక్షులు, కిన్నర్లు, గంధర్వులు, రాక్షసులు ఇలా ఒక్కరేంటి ప్రతి ఒక్కరూ వివిధ అంశాల్లో భూలోకానికి వస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ వస్తుంటారు కాబట్టి నేను ముందు నుంచి చెప్తేనే కొంత క్లారిటీ ఉంటుంది. మనకు అసలు కథ అయితే సత్యవతి శాంతనుడి నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఈ శాంతనుడికి సంబంధించి కురువంశం పుట్టుకని చెప్తాను. అంతకంటే ముందు మనం బ్రహ్మ సృష్టి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడి నుంచి వస్తేనే మనకు కొంత క్లారిటీ ఉంటుంది. మనకు తెలిసినటువంటి కృతయుగం కానీ, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఆ తర్వాత ప్రళయం రావడం, మళ్ళీ సృష్టి ప్రారంభం అవడం ఉంటుంది కదా. సృష్టి ప్రారంభించాలి అనుకున్నప్పుడు బ్రహ్మదేవుడు ఏ విధంగా ప్రారంభించాడు, సృష్టి ఎలా జరిగింది అనేది నేను ఫస్ట్ ఇప్పుడు చెప్తాను. మనకు మహాభారతంలో ఆది పర్వంలోనే దీని గురించి క్లియర్గా ఉంటుంది. దేవతలు మొదలైన వాళ్ళ పుట్టుక అని చెప్పేసి ఉంటుంది. ఫస్ట్ బ్రహ్మదేవుడికి సంబంధించి మరీచి, అంగిరీసుడు, అత్రి, పుల్యస్తుడు, పులాహుడు, కృతువు ఈ 6 మానసపుత్రులుగా పుడతారు. ఈ 6 మానసపుత్రుల తర్వాత బ్రహ్మ కుడి బొటన వేలు నుంచి దక్ష ప్రజాపతి, ఎడమ బొటన వేలు నుంచి భూదేవి పుడతారు. అలాగే వీళ్ళకి 100 మంది అబ్బాయిలు ఉంటారు. కానీ అబ్బాయిలకు సంబంధించి సృష్టి ప్రారంభ కార్యక్రమాన్ని చేయమన్నప్పుడు వాళ్ళెవ్వరు కూడా ముందుకు రారు. అప్పుడు మళ్ళీ వాళ్ళకి భూదేవికి దక్ష ప్రజాపతికి 50 మంది సంతానం అమ్మాయిలు పుడతారు. ఈ అమ్మాయిల్నే దక్ష ప్రజాపతి, భూదేవి పుత్రీకరణం చేసుకుంటారు. అంటే ఏంటంటే వాళ్లకు పుట్టేటువంటి పిల్లలే ఇంక నుంచి మాకు వారసులుగా ఉంటారు. ఈ పుత్రీకరణకు సంబంధించే మనకు చాలా చోట్ల కంటిన్యూ అవుతుంది. ఇంత అర్జునుడికి సంబంధించి వాళ్ళ పిల్లలందరూ చనిపోయినా ఒక్క కొడుకైనా మిగిలాడంటే దానికి కారణం కూడా మనకి పుత్రీకరణకు సంబంధించినటువంటి విషయమే ఉంటుంది. నిజంగా ఇప్పుడైనా సరే ఎవరైనా ఆ కొడుకు పిల్లలే వారసులు, కూతురు పిల్లలు వారసులు కారు అంటే మీరు ఏ ప్రతిపాదనగా చెప్తున్నారో వాళ్ళని అడగండి. ఎందుకంటే వేదాలు 4 వేదాల తర్వాత ఆ వేదాల సారమే పంచమ వేదం భారతం అంటాము. భారతం వ్యాస మహర్షి రాసినటువంటి అన్ని గ్రంథాలలోనూ భారతం గుండెకాయ లాంటిది అంటారు. దేనికైనా ప్రమాణం భారతమే అయినప్పుడు సృష్టి ప్రారంభించింది కొడుకు పిల్లలు కాదు, కూతురు పిల్లలే. సో మీలో ఎవరికైనా అమ్మాయి ఉంటే అరే అబ్బాయి లేడు మా వంశం ఎలా అనేటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే కొడుకు పిల్లలే వారసులు అని ఎక్కడి ప్రమాణం లేదు. కూతురు పిల్లలు కూడా వారసులే. అంటే దీనికి సంబంధించి మహాభారతంలో ముందు ఎవరికి వారసత్వంలో ఎవరికి ఎలాంటి హక్కు ఉంటుందో కూడా మనకు ధర్మరాజు దగ్గరికి వచ్చినప్పుడు చాలా క్లియర్గా చెప్తారు. సో క్లారిటీగా ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మాత్రం ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఈ సృష్టిని ప్రారంభించింది కొడుకు పిల్లలు కాదు, కూతురు పిల్లలు. ఇప్పుడు భూదేవికి, దక్ష ప్రజాపతికి సంబంధించి మొత్తం 50 మంది కూతుర్లు. సో ఈ 50 మంది కూతుర్లని 3కిచ్చి పెళ్లి చేశారు. ఒకరు కశ్యప ప్రజాపతి, 2 మనువు, 3 చంద్రుడు. సో ఎంతమందిని ఎవరెవరికి ఇచ్చి పెళ్లి చేశారో ఇప్పుడు నేను చెప్తాను, వినండి. ఫస్ట్ మనువుకు సంబంధించి చూసుకుందాం. కీర్తిలక్ష్మి, ధృతి, మేధ, పుష్టి, శ్రద్ధ, క్రియ, బుద్ధి, లజ్జ, మత్. కశ్యప ప్రజాపతికి వచ్చేసి అదితి, దితి, ధనువు, కాల, అనాయువు, సింహకామని, కపిల. సురభి ఈమె పేరే చాలాసార్లు ఈ పేరు వినిపిస్తుంది మనకి. వినిత, క్రోధ, ప్రాద, క్రూర, కద్రువ. సో వీళ్ళు కశ్యప ప్రజాపతికి ఇచ్చినటువంటి భార్యలు. ఇక మిగిలిన వారెవరైతే ఉన్నారో 27 మంది, ఈ 27 మందిని చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఏమన్నా కన్ఫ్యూజన్ అనిపిస్తుందా? క్లియర్గానే ఉంది కదా. ఇప్పుడు దక్ష ప్రజాపతి, భూదేవి వీళ్ళే సృష్టి యజ్ఞాన్ని ప్రారంభించారు. వీళ్ళకి 100 మంది కొడుకులు పుట్టారు. కానీ కొడుకులు ఎవరు కూడా సృష్టి కార్యక్రమానికి ముందుకు రాలేదు. సో కూతురుని మాత్రమే ఈ కార్యక్రమాలకు ముందుకు వచ్చారు. వాళ్ళకి 3 అల్లుళ్ళు. అంటే ఇప్పుడు భూదేవికి 3 అల్లుళ్ళు. ఎవరెవరు? కశ్యప ప్రజాపతి, చంద్రుడు, అదేవిధంగా మనువు. సో ఇప్పుడు చంద్రుడిని మిగతా 27 మందిని చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళే మన స్టార్స్. అంటే మన స్టార్స్ డిసైడ్ చేస్తాయి కదా మన ఫ్యాక్టర్స్ని. సో అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, అశ్లేష, మాఘ, పూర్వ పాల్గుని, ఉత్తర పాల్గుని, హస్త, చిత్ర, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రావణ, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఏవైతే 27 నక్షత్రాలు, ఈ నక్షత్రాలలోనే ఏదో ఒక నక్షత్రంలో మన పుట్టుక ఉంటుంది, మన
మన రాత కూడా మనం నక్షత్రాల మీద బేస్ అయ్యే చెప్పుకుంటున్నాం కాబట్టి సో ఈ విధంగా సృష్టి అనేది స్టార్ట్ అయింది. ఇక సృష్టికి సంబంధించి మూల పురుషుడిగా మనము కశ్యప ప్రజాపతిని చెప్పుకోవచ్చు. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఈ పేర్లు చదవడానికే దాదాపు 10 రోజులు పడుతుంది. అన్ని పేర్లు ఉంటాయి, అన్ని వంశాలు ఉంటాయి. నేను చాలా క్రిస్పీగా చెప్పేస్తున్నాను. కశ్యప ప్రజాపతికి సంబంధించి ఎవరైతే భార్యలు 10 మంది ఉన్నారో వీళ్ళే పూర్తిగా సృష్టిని సృష్టించినటువంటి వాళ్ళు. కశ్యప ప్రజాపతి పెద్ద భార్య పేరు అదితి. ఆమెనే 12 సూర్యులు, ద్వాదశాదిత్యులు అని మనం నిత్యం ఎవరినైతే మొక్కుతున్నామో ఈ ద్వాదశాదిత్యులు అదితి పిల్లలు. ఆ తర్వాత భార్య దితి. దితికి వచ్చేసి హిరణ్యకశిపుడు పుట్టాడు. అంటే హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు, అదేవిధంగా బలికి మళ్ళీ బాణాసురుడు, ఈ వంశం ఉంది చూసారా, ఈ వంశం అంతా కూడా దితి పిల్లలు కాబట్టి వీళ్ళను దైత్యులు అన్నారు. ఆ తర్వాత ధనువు గర్భంలో వచ్చేసి శంబరుడు, సుమాచి, పులోముడు, లోముడు అనేటువంటి వాళ్ళు పుట్టారు. వీళ్ళందరూ కూడా తర్వాత దాదాపు 40 మంది వీళ్ళకి సంతానం ఉంటుంది. వీళ్ళ సంతానం పుట్టుక వాళ్ళు చాలా కీలకమైన పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ వీళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఇక ఆ తర్వాత కాల గర్భంలో వినాశనుడు, క్రోధుడు మొదలైనటువంటి 8 కాలకేయులు పుట్టారు. 8 కాలకేయులు కాలగర్భంలో పుట్టారు. తర్వాత అనాయువు గర్భంలో విక్షరుడు, బలుడు, వీరుడు, వృతుడు పుట్టాడు. సింహక గర్భంలో రాహు పుట్టాడు. కపిల గర్భంలో ఆవులు, అమృతం పుట్టాయి. వినిత గర్భంలో అరుణుడు, గరుత్మంతుడు పుట్టాడు. గరుత్మంతుడు మనకు విష్ణువుకి వాహనమైనటువంటి గరుత్మంతుడు వినిత గర్భంలో పుట్టాడు. ఇక క్రోధ గర్భంలో క్రోధ స్వభావం కలిగినటువంటి కొంతమంది పేర్లు ఉన్నాయి. దాదాపు 45 మంది ఉంటారు. వీళ్ళందరూ క్రోధ గర్భంలో పుట్టారు. ఇక క్రూర గర్భంలో పుట్టినటువంటి వాళ్ళు సుచేంద్రుడు, చంద్రహాతుడు మొదలైన వాళ్ళు ఇక్కడ పుట్టారు. ఇక కద్రువ గర్భంలో శేషుడు, అంటే ఇప్పుడు ఆదిశేషుడు కానీ వాసుకి, తక్షకుడు, కర్కటకుడు మొదలైన నాగజాతి అంతా కూడా కద్రువ గర్భంలో పుట్టింది. అర్థమైందా? అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళ నుంచి మళ్ళీ ఇప్పుడు ఇలా పుట్టారు కదా, వీళ్ళ నుంచి పుట్టిన వాళ్ళ సంతానంలో కొంచెం ముందుకు చెప్తాను, మీకు క్లారిటీ వస్తుంది. తామ్రకకి కాకి ఆ జాతి పుట్టింది. మృగమందకు ఎలుగుబంట్ల జాతి పుట్టింది. చామర మృగాలు పుట్టాయి. హరికి కోతులు పుట్టాయి. బృందమానసుకు ఐరావతం పుట్టింది. రోహిణికి పశువులు, గాంధర్వికి గుర్రాలు, అనలకు కొండలు, సురసకి పాములు. అంటే ఇలా సృష్టి నుంచి బ్రహ్మ నుంచి ఏ విధంగా స్టార్ట్ అయింది, ఏ జాతి ఎవరెవరి దగ్గర పుట్టిందనేది ఎంత క్లియర్గా చెప్తారంటే ఆ పేర్లన్నీ గుర్తుపెట్టుకోవడం మానవుల వశమైతే కాదు. అంత క్లియర్గా ఎవరెవరు, ఎక్కడి నుంచి, వాళ్ళ పిల్లలు ఎవరు, వాళ్ళకి ఎవరి ద్వారా పెళ్ళిళ్ళు అయ్యాయి. ఎందుకంటే చంద్రుడి కూతురు కొడుకులతోనే ఎక్కువ పెళ్ళిళ్ళు అవుతాయి. ఆ వరసలు వాళ్ళు ఎంతమంది పుట్టారు, మళ్ళీ వాళ్ళ పిల్లలు ఎవరు, వాయమ్మో చెప్పాలంటే 10 రోజులు కూడా సరిపోదు, అంత పెద్దగా ఉంటుంది ఈ బ్రహ్మ పుట్టుకకు సంబంధించి. సో నేను సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు దొడ్లో కట్టేసి నావు, చెట్టు మీద కూర్చున్న పుట్టలో ఉన్న పాము, ఈ స్టోరీ చెప్తున్న నేను, వింటున్న మీరు అందరం కూడా భూదేవి పిల్లలమే. అంటే మనం అందరం కూడా పాలోళ్ళమే, వేరే వాళ్ళం కాదు. చెట్టు, పుట్ట, పాము, పర్వతము ఏది వేరే కాదు. మనమంతా ఒకటే. సృష్టి మొదలైన దగ్గర నుంచి ఒక రకంగా చెప్పాలంటే అంతా బంధువులమే. కూతురు పిల్లలం కాబట్టి అమ్మమ్మ గారి చుట్టాలము, నానమ్మ గారి చుట్టాలము అవుతాం. సో ఇంకా భేదాలు, మతాలు, కులాలు అని కొట్టుకుంటున్నామంటే అసలు ముందు భారతంలోకి వెళ్తే ఈ విషయాల మీద మనకు క్లారిటీ వస్తుంది. సో అప్పట్లో పెళ్ళిళ్ళు ఎలా జరిగాయి అనడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అది మీకు కొంత ఉపయోగపడుతుంది. సో నేను విష్ణు అవతారాల్లో పరశురాముడు, దశావతారాల్లో ఒకటి పరశురామ అవతారం కదా, పరశురామ అవతారానికి సంబంధించి క్లారిటీ ఇస్తాను. బ్రహ్మ హృదయంలో భృగుడు పుట్టాడు. భృగుడికి కవి పుట్టాడు. కవికి శుక్రుడు పుట్టాడు. ఎవరు శుక్రుడు అంటే శుక్రాచార్యుడు, రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుడు. ఈ శుక్రాచార్యుడికి చండుడు, అమర్కుడు, తృష్టుడు, దురాతుడు, అత్రి అనేటువంటి పిల్లలు పుట్టారు. వీళ్ళలో చయ్యనుడికి సంబంధించినటువంటి దాన్ని మనువు కూతురైనటువంటి ఋషిని ఇతనికిచ్చి పెళ్లి చేస్తారు. వీళ్ళకే ఓర్వుడు పుడతాడు. ఓర్వుడికి రుచికుడు పుడతాడు. రుచికుడికి జమదగ్ని పుడతాడు. జమదగ్నికి 4 కుమారులు. ఆ 4 కుమారులలో చిన్నవాడు పరశురాముడు. అంటే ఏంటి, రాక్షసుల గురువుకి మనువు కూతురికి, అంటే రాక్షసులు, దైత్యులు, మనుషులు ఇంతమంది ఉన్నారు. పరశురాముడు చుట్టాలు ఎవరంటే వీళ్ళందరూ పరశురాముడు చుట్టాలి. అంటే నథింగ్ బట్ ఇదంతా కూడా పాలల పంచాయతీ లాగానే ఉంటుంది. ఎందుకంటే అందరం ఎక్కడి నుంచి పుట్టాము, ఎలా పుట్టాము అనేటువంటి విషయాల మీద చాలా క్లారిటీ ఉంటుంది. కాకపోతే అవంతా చెప్పాలంటే కష్టం. కాబట్టి మీకు ఎవరి చరిత్ర అయినా, ఎవరి వంశమైనా, ఎవరి పుట్టుక గురించి అయినా దాని గురించి వినాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి. వాళ్ళ గురించి మాత్రం క్లియర్గా ఇంకొక వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను.
నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.